మహబూబ్నగర్ జిల్లాలో అకాల వర్షం రైతులను కడగండ్ల పాలు చేసింది. అడ్డాకుల మండలం వర్ణె గ్రామంలో ఈదురుగాలులతో కూడిన వర్షం అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చింది. కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముత్తైంది. కోతకొచ్చిన వరిచేళ్లు గాలివానకు ఒరిగిపోయాయి. తీవ్రమైన గాలులకు చెట్లు రోడ్డుకి అడ్డంగా పడిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లాలో అకాల వర్షం రైతులను కడగండ్ల పాలు చేసింది. అట్టాకుల మండలం వర్ణె గ్రామంలో ఈదురుగాలులతో కూడిన వర్షం అన్నదాతలను కన్నీళ్లకు మిగిల్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎంత మేర పంట నష్టం జరిగింది, రైతులు ఏమంటున్నారు? కుమార్, మహబూబ్ నగర్ జిల్లాలో గత 5-6 రోజుల నుంచి కూడా రోజు సాయంత్రం పూట అకాల వర్షం కురుస్తుంది. వడ్లన్నీ కూడా తడిసి ముద్దవుతున్నాయి. ఆ కళ్ళాల్లో ఆరబోసినటువంటి వడ్లన్నీ కూడా వర్షానికి తడిసి ముద్దయి వాగుల్లో కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కళ్ళాల్లో ఆరబోసినటువంటి వడ్లను కవర్లు కప్పేటటువంటి టైం కూడా వర్షం ఇవ్వట్లేదు. అప్పటిదాకా ఎండ కొట్టి సడన్ గా ఈదురుగాలులతో కూడినటువంటి గాలి దుమారంతో వర్షం పడడంతో రైతులు కనీసం వడ్ల మీద కవర్లు కప్పేటటువంటి పరిస్థితి కూడా లేకుండా వర్షం సడన్ గా వస్తుంది. అయితే దీంతో ఆ కళ్ళాల్లో ఆరబోసినటువంటి వడ్లన్నీ కూడా తడిసి ముద్దవుతున్నాయి. కొన్ని చోట్ల రోడ్ల మీద ఆరబోసినటువంటి వడ్లన్నీ కూడా వాన నీటికి కొట్టుకుపోతున్నాయి. అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో రైతన్న ఉన్నాడని చెప్పొచ్చు. ఈ యాసంగి సీజన్ లో అనేక కష్టాలకు వచ్చి సాగు చేసినటువంటి రైతన్న కళ్ళాల్లోకి వడ్లు తీసుకొచ్చి కొనుగోలు కేంద్రంలో అమ్ముకుందామని ఎదురు చూస్తున్నటువంటి రైతన్నకు అకాల వర్షం కన్నీళ్లు మిగుల్చుతుంది. మరోవైపు ఇవాళ కూడా ఇదే విధంగా వర్షం కురిసింది. అడ్డాకుల మండలం వర్ణె గ్రామంలో భారీ ఈదురుగాలులతో కూడినటువంటి అకాల వర్షం కురిసింది. అకాల వర్షం కురవడంతో పెద్ద ఎత్తున చెట్లన్నీ కూడా విరిగిపడ్డాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి. దీంతో పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మరోవైపు కోతకు సిద్ధంగా ఉన్నటువంటి వరి చేనులన్నీ కూడా వర్షానికి విరిగిపోయాయి. వడ్లన్నీ కూడా రాలి నేలపాలయ్యాయి. మరొక 2-3 రోజుల్లోనే కోతకు సిద్ధంగా ఉన్నటువంటి వరి చేనులలో ఉన్నటువంటి వడ్లన్నీ కూడా రాలిపోవడంతో రైతన్నకు అకాల వర్షం కన్నీళ్లు మిగిల్చింది. రైతన్న తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం వాటిల్లింది. పంట అమ్ముకొని అప్పులు తీర్చుకుందామనుకొని ఎదురు చూసినటువంటి రైతన్నకు అకాల వర్షం తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగిల్చింది. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 5-6 రోజుల నుంచి కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 3-4 గంటల వరకు కూడా భారీగా ఎండ ఉంటుంది. దాని తర్వాత సడన్ గా ఈదురుగాలులతో కూడినటువంటి వడగండ్ల వాన వర్షంతో రైతన్న తీవ్రమైనటువంటి నష్టాలని చవి చూస్తున్నాడు. మరోవైపు కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించకపోవడంతో కూడా ఈ రకమైనటువంటి నష్టం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మరోవైపు మిల్లర్లను కేటాయించకపోవడం, గన్ని బ్యాగుల కొరత వంటి అంశాలతోటి కూడా వారం నుంచి 10 రోజుల పాటు కళ్ళాల వద్దనే రైతులు రోజు ఆరబెట్టడం, మళ్ళీ కుప్పపోయడం వంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు 10 రోజుల నుంచి కూడా అధికారులు కొనుగోలు చేయకపోవడం వల్ల ఈ అకాల వర్షంతో రైతన్న తీవ్రంగా నష్టపోతున్నాడు. తడిసినటువంటి ధాన్యాన్ని కొనాలని చెప్పి కూడా రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ యాసంగి సీజన్ లో సాగు చేసినటువంటి వరి పంటల్లో అకాల వర్షంతో వడగళ్ల వానతోటి కూడా పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. ఇప్పటి వరకు ఆ పరిహారంకు సంబంధించి ఎటువంటి నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకోలేదు. పంట నష్టానికి సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పరిహారం ఇవ్వాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ నరేష్.